టీటీడీ టికెట్ల పేరుతో భక్తులను మోసగాళ్లు బురిడి కొట్టిస్తూ ఉన్నారు. సుప్రభాత సేవ టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తామని 60 మంది భక్తులకు టోకరా వేశారు. టీటీడీ ఉద్యోగులు పేర్లు చెప్పి నకిలీ సిఫార్సు లేఖలతో 4.22 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. గుంటూరు జిల్లాకు చెందిన గోపు శ్రీనివాసరెడ్డి తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిమ్మల శ్రీనివాస్ అనే వ్యక్తి మోసం చేశాడని ఆరోపించారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. దర్శనం టికెట్లు, ప్రత్యేక సేవలు, వసతి గదుల పేర్లతో మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మి నగదు చెల్లించవద్దని సూచించారు. టీటీడీ టికెట్ల పేరుతో భక్తులను మోసగాళ్లు బురిడి కొట్టిస్తూ ఉన్నారు. సుప్రభాత సేవ టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తామని 60 మంది భక్తులకు టోకరా వేసిన ఘటన తిరుమలలో చోటు చేసుకుంది. రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. సోని, మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇందులో వీఐపీల కాడ నుంచి సామాన్య భక్తుల వరకు కూడా దర్శన టికెట్ల కోసం, అంటే ఈ ప్రత్యేక దర్శన టికెట్లు, సుప్రభాత సేవ కానీ ఇట్లా తోమాల అర్చన, ఇట్లా రకరకాల సేవా టికెట్ల కోసం కావచ్చు, అదేవిధంగా వీఐపీ దర్శనాల కోసం సిఫారసు లేఖలు తెచ్చుకుంటూ ఉంటారు. అవి దొరకని భక్తులు చాలా మంది, కొంతమందిని అంటే ఇక్కడ తిరుమలలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, ఇట్లా ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తూ ఉంటారు, మాకు దర్శనం ఏర్పాట్లు చేయండి అంటూ కూడా. అయితే గతంలో 2025లో ఏదైతే నిమ్మల శ్రీనివాసులు అనేటటువంటి వ్యక్తి కొంతమంది దాదాపుగా 60 మంది భక్తుల దగ్గర నుంచి కూడా ఏదైతే అంటే మొత్తం దర్శన టికెట్లకు సంబంధించి ఇప్పిస్తానంటూ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం జరిగింది. అయితే అప్పట్లో కొంతమంది భక్తులు టీటీడీని ఆశ్రయించారు. ఆ దర్శన టికెట్లు కావచ్చు, సేవా టికెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా అతను ఇప్పించుకోకపోవడంతో అయితే అప్పటి నుంచి కూడా విచారణ జరుపుతున్నటువంటి పోలీసులు తాజాగా కొంతమందిని, ఇందులో ప్రమేయం ఉన్నటువంటి దాదాపుగా ఒక 3-4 ముఠాని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పి కూడా ఆ భక్తులకి ఇన్నాళ్ల పాటు కూడా వాళ్ళు మోసం చేయడం జరిగింది. అయితే ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వకపోవడంతోనే టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. తద్వారా విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ రెడీ చేసి పోలీసులకి ఇవ్వడం జరిగింది. పోలీసులు దీనిపైన విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఇందులో 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే టీటీడీ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు దర్శన టికెట్లు మేము కేటాయిస్తున్నాం, మీరు పారదర్శకంగా మీరు ముందుగా బుక్ చేసుకోండి, అంతే తప్ప ఈ రకంగా అధికంగా ధరలకు అంటే వీళ్ళు ఇప్పిస్తారని చెప్పి వాళ్ళకి డబ్బులు ముందుగానే వేసి ఈ రకంగా మోసపోకన్నట్టు కూడా భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నారు. సో మొత్తం మీద దాదాపుగా 4-5 లక్షల రూపాయల వరకు కూడా భక్తుల నుంచి దాదాపుగా 60 మంది నుంచి కూడా అంటే మోసం చేసినటువంటి నిందితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సదరు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళ ఫిర్యాదు ప్రకారమే విచారణ జరుపుతున్నారు. ఈ వారం లోపల వాళ్ళకి, అంటే ఎవరైతే ఈ ముఠా ఉన్నారో వాళ్ళకి, ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీటీడీలో ఎవరైనా సరే ఉద్యోగులు ఉన్నారా, జేఈఓ ఆఫీస్ కావచ్చు, లేదంటే ఇక్కడ మిగిలిన ప్రాంతాలు ఈ దర్శన టికెట్ అన్ని కూడా కేటాయింపులు జరుపుతారు కాబట్టి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా కూడా ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో భక్తుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినటువంటి దళారుల పైన కఠిన చర్యలు కూడా పోలీసులు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. फोन शादी क्या